ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో ఆశీర్వాదము లేదు, నా జీవితంలో మేలు కలగటం లేదు, నేను ఆశీర్వదించబడిన వాడను కాదు, నా పితరుల యొక్క లేక ఏదో శాపము నన్ను వెంటాడుచున్నదని మీరు తలంచుచున్నారేమో. ఆ శాపము నుండి విమోచించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి లోకంలోనికి వచ్చాడు. వాక్యం ఇలాగ చదివిస్తుంది, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఆయన మన కోసం శాపముగా మార్చబడ్డాడు. శాపగ్రాహ్య అయ్యనని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మన శాపములను ఆయన భరించాడు. ధర్మశాస్త్ర సంబంధమైన శాపములను, ఈ మనుషుల యొక్క శాపాలన్నీ కూడా ఆయన భరించి వాటన్నిటి నుంచి విమోచించి మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. అది ఎలాంటి ఆశీర్వచనం అంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము. ఆయన ద్వారా అన్యజనులమైనటువంటి మనకు ఆయన కలుగజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము యొక్క ఆశీర్వచనము మనము గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుచున్నాడు. నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమని ఆయన చెప్తూ ఆయన మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనెను. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనములు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అబ్రహాము యొక్క ఆశీర్వాదం, అబ్రహాము యొక్క దీవెన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. గొప్ప జనముగా ఆశీర్వదిస్తున్నాడు. అతని యొక్క పేరును గొప్ప చేస్తున్నాడు. అతడు ఆశీర్వాదంగా ఉన్నాడు. అతన్ని ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. భూమి యొక్క సమస్త వంశాలు అతని ద్వారా ఆశీర్వదించబడతాయని చలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము యొక్క జీవితంలో భూ సంబంధమైన ఆశీర్వాదాలు, అంతేకాకుండా పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఈరోజు నీ శాపం అనే కాడిని విరగగొట్టి ఆ కల్వరి సిలువలో దాన్ని విరగగొట్టి నీకు విమోచన ఇచ్చాడు. క్రీస్తును అంగీకరించిన ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఆశీర్వదించబడిన జనము. ఆశీర్వాదము గూర్చి ప్రార్థించండి. విశ్వాసంతో ఆశీర్వాదమును గూర్చి ప్రార్థన చేయండి. అంతేగాని నాకెందుకు ఇలాగూ జరుగుతుంది, నేను శాపగ్రస్తుడను, నా పితరుల శాపాలు నా మీద ఉన్నాయి అనుకోకండి. మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తును వెంబడించారో అప్పుడు మీ శాపం అనే కాడి విరువబడింది. ఆయన విమోచించాడు మిమ్మలను. విమోచించడమే కాదు, అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు ఆయన మీకు ట్రాన్స్ఫర్ చేశాడు. అన్యజనుడైన మనకు ఆయన ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆశీర్వాదం పొందుకోవడానికి విశ్వాసంతో ప్రార్థించండి. ఆశీర్వాదం పొందుకోవడానికి వాక్యమును అర్థం చేసుకుని ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో ప్రతి ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులు నిన్ను ఆశీర్వదిస్తారు, నీకు అన్ని విషయాల్లో ఆశీర్వాదము కలుగుచుంది. కాబట్టి నేడే ప్రార్థించండి, తీర్మానముతో విశ్వాసంతో ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహిస్తాడు.
అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు నీ బిడ్డలకు అనుగ్రహించారు, అందుకు నీకు స్తోత్రం. దేవా, నీ బిడ్డలు శాపగ్రస్తులు కాదు, ఆశీర్వదించబడిన జనులుగా ఉన్నారు. అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు నీ బిడ్డలకందరికీ మీరు దయచేశారు ప్రభా. అయ్యా, నీకు స్తోత్రం. వాక్యం వింటున్న నీ బిడ్డలు ఆశీర్వదించబడిన జనముగా ఉన్నారు. వారిని అన్ని విషయాల్లో ఆశీర్వదించి వర్ధిల్లింప చేయండి. అపవాది యొక్క ఆలోచనలు వారిలో దూరము చేసి దేవుని యొక్క వాక్యపు వెలుగుతో వారిని నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.